Okay, hi friends. I am Chiranjeevi, and today we are going to discuss, some of the important topics from the Hindu paper. So IMD forecasts above normal monsoon this year. IMD general ga every year, monsoon, monsoon season start అవ్వకముందు మాన్సూన్ ప్రిడిక్షన్స్ని ఎవ్రీ ఇయర్ జనరల్గా ఇస్తూ ఉంటుంది. అండ్ దిస్ ఇయర్ అయితే అబౌవ్ నార్మల్ మాన్సూన్ సీజన్ని మాన్సూన్ అబౌవ్ నార్మల్ మాన్సూన్ కండిషన్స్గా ప్రిడిక్ట్ చేసింది. అండ్ ఫోర్కాస్ట్ ఇది జనరల్గా ఈ అబౌవ్ నార్మల్ మాన్సూన్ అనే సీజన్ జనరల్గా జూన్ టు సెప్టెంబర్ వరకు రైన్ఫాల్ని అబౌవ్ 6% ఉంటుందని ప్రిడిక్ట్ చేసింది. సో నార్త్ ఈస్ట్ ఇండియాకి వచ్చేసరికి ఇప్పుడు ఇది ఎక్స్పెక్టెడ్ టు బి రిసీవ్ డెఫిసిట్ ఇన్ రైన్ఫాల్. ఏదైతే మెయిన్ కోర్ మాన్సూన్ ఏరియా కోర్ జోన్ ఆఫ్ మాన్సూన్ వచ్చేసి మనకు సెంట్రల్ ఇండియా యాజ్ వెల్ as సౌత్ ఇండియాకి వస్తుంది. నార్త్ ఈస్టర్న్ ఈ జోన్కి వచ్చేసి అబౌవ్ నార్మల్ 6% అబౌవ్ నార్మల్ రైన్ఫాల్ చూపిస్తూ ఉంది. ఏదైతే నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఉందో దానికి డెఫిసిట్ రైన్ఫాల్ జూన్ టు సెప్టెంబర్ సీజన్లో ఉంటుందనేసి ఐఎండీ ప్రెడిక్ట్ చేసింది. అండ్ జనరల్గా ఇండియన్ ఎకానమీ కానీ ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ ఏదైతే ఉందో డెఫినెట్గా ఇది ఇటు మాన్సూన్ యొక్క మాన్సూన్ యొక్క ప్రిడిక్షన్ బేస్ చేసుకొని అగ్రికల్చర్ యొక్క అవుట్పుట్ అగ్రికల్చర్ యాక్టివిటీ అగ్రికల్చర్ అవుట్పుట్ యాజ్ వెల్ as ఇన్ఫ్లేషన్ తర్వాత ఎకనమిక్ గ్రోత్ ఇవన్నీ మాన్సూన్తో అసోసియేట్ అయి ఉంటాయి. కాబట్టి జనరల్గా ఇండియన్ ఎకానమీ గ్యాంబిల్స్ విత్ మాన్సూన్ అనేసి ఒక సేయింగ్ కూడా ఉంది మనకు. ఖచ్చితంగా బెటర్ మాన్సూన్ ఉన్నప్పుడు మనకు రెయిన్ఫాల్ బెటర్గా ఉంటుంది. సో అగ్రికల్చర్ సోయింగ్ దగ్గర నుంచి అగ్రికల్చర్ ప్రొడక్షన్ వరకు బెటర్ మేనర్లో ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ అగ్రికల్చర్ ఎప్పుడైతే బెటర్గా ఉంటుందో అగ్రికల్చర్ యాక్టివిటీ, సో జనరల్గా మనకు ఇన్ఫ్లేషన్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ అనేది పర్టికులర్లీ వెజిటేబుల్స్ ఇన్ఫ్లేషన్ చాలా తగ్గుతూ ఉంటుంది బెటర్ మాన్సూన్ ఉన్న టైంలో. సో ఇంకోటి మనం జనరల్గా మనకు మాన్సూన్ అనేది ఫస్ట్ వచ్చేసి మనం కేరళ కోస్ట్ని హిట్ చేస్తూ ఉంటుంది. కేరళకు మెయిన్లాండ్ ఇండియాకి వచ్చేసరికి మెయిన్లాండ్ ఇండియా కాకుండా ఇండియన్ ఐలాండ్స్ పరంగా చూసుకుంటే మనకు ఈస్టర్న్ సైడ్ ఉన్న అండమాన్ నికోబార్ ఐలాండ్ని ఫస్ట్ హిట్ చేస్తూ ఉంటుంది. జనరల్గా మే 25 నుంచి జూన్ ఫస్ట్ వీక్లో ఎప్పుడన్నా ఫస్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్ని హిట్ చేస్తూ ఉంటుంది మనకు ఈస్టర్న్ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్. అండ్ వెస్టర్న్ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్ మెయిన్లాండ్ ఆఫ్ ఇండియాని జనరల్గా కేరళ కోస్ట్ని ఫస్ట్ హిట్ చేస్తూ ఉంటుంది. అక్కడ నుంచి ప్రోగ్రెసివ్ మేనర్లో కొన్ని సెంట్రల్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి అపార్డ్ అవుతూ ఉంటుంది. జనరల్గా మనకు ఫ్యూ డేస్ ఏదైతే సైక్లోన్ రిమాల్ అనేది బే ఆఫ్ బెంగాల్లో ఆరిజినేట్ అయిందో సైక్లోన్ రిమాల్ ల్యాండ్ఫాల్ వచ్చేసి బంగ్లాదేశ్లో యాక్చువల్గా మనకు బంగ్లాదేశ్ కేకుపారా రీజియన్ ఆఫ్ బంగ్లాదేశ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ సాగర్ ఐలాండ్ మధ్యలో ల్యాండ్ఫాల్ అవుతుంది అనుకున్నాము. కానీ ఈ సైక్లోన్ రిమాల్ అనేది ఎగ్జాక్ట్గా కంప్లీట్గా బంగ్లాదేశ్లోనే ల్యాండ్ఫాల్ అయింది, ఇండియాలో ల్యాండ్ఫాల్ అవ్వలేదు. సో దీనివల్ల ఏదైతే ఇండియన్ మెయిన్ల్యాండ్కి ల్యాండ్ఫాల్ అవ్వలేదు రిమాల్, దీనివల్ల కూడా మాన్సూన్ ఈస్టర్న్ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్ ఇంకా ప్రోగ్రెస్ అయ్యి ఇండియన్ మెయిన్ల్యాండ్ హిట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందని ఒక ప్రిడిక్షన్ చెప్తున్నారు. జనరల్గా మనకు మాన్సూన్ అయితే ఏదైతే ఉందో జనరల్గా వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాని మెయిన్ల్యాండ్లో వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా కేరళ కోస్ట్ని జనరల్గా ఫస్ట్ హిట్ చేస్తూ ఉంటుంది. కానీ దేర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ అన్యూజువల్ కండిషన్స్. అలాగని ఇంతకుముందు జరగలేదని చెప్పేదానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా మాన్సూన్స్ ఏదైతే ఉందో ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా పర్టికులర్లీ బెంగాల్ రీజియన్ని కూడా హిట్ చేసి బెంగాల్ రీజియన్లోనే ఫస్ట్ ఆన్సెట్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. బట్ వెరీ రేర్ కండిషన్స్లో మాత్రమే మనకు బెంగాల్ కోస్ట్లో మాన్సూన్ ఫస్ట్ వచ్చేసి కేరళ కోస్ట్కి తక్కువ సెకండ్ కొంచెం లేట్గా వచ్చిన ప్రెసిడెంట్స్ ఉన్నాయి. బట్ ఎక్స్ట్రీమ్లీ అన్యూజువల్. బట్ అలాగని వీ కెనాట్ రూల్ అవుట్ దట్ ఈ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ ఆన్సెట్ అయ్యిందని చెప్పేదానికి ఆస్కారం లేదు. సో దీని జనరల్గా మనకు ఐఎండి ఎర్లియర్ ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో కేరళకి ఎప్పుడు మాన్సూన్ వస్తుంది అనేసి మే 31గా ఇచ్చారు. విత్ ఎర్రర్ విండో 4 డేస్గా 4 డేస్ అటు ఇటుగా ఆన్సెట్ అవుతుందనేసి చెప్పుకొచ్చారనమాట. సో మనకు జనరల్గా చూసుకుంటే ఇండియన్ మాన్సూన్ అనేది మనకు జనరల్గా 3 ఫినామినాస్తో అసోసియేట్ అయి ఉంటుంది. ఒకటి ఎల్నినో, రెండోది మనకు లాలినా, అండ్ థర్డ్ వచ్చేసి ఇండియన్ ఓషన్ డైపోల్. ఈ 3 ఫినామినాస్ చుట్టూ వీటిని బేస్ చేసుకుని ఇవి జనరల్గా గ్లోబల్ క్లైమేట్ ప్యాటర్న్స్ పర్టికులర్లీ మనకు సెంట్రల్ పెసిఫిక్ అండ్ ఈస్టర్న్ వెస్టర్న్ ఇండియన్ ఓషన్లో జనరల్గా ఈ 3 ఫినామినాస్ మనకు పర్టికులర్లీ ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది ఇండియన్ ఓషన్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఇండియన్ ఓషన్లో జరుగుతూ ఉంటుంది. జనరల్గా మనకు లానినా అండ్ ఎల్నినా అనేది జనరల్గా
సెంట్రల్ పెసిఫిక్ ఓషన్ ఒక టెంపరేచర్ని బేస్ చేసుకొని ఈ రెండు కండిషన్స్ ప్రివేల్ అవుతూ ఉంటాయి. జనరల్గా లానినా కండిషన్స్ ఎప్పుడు ఫేవరబుల్ గుడ్ రెయిన్ఫాల్ని మనకు ఇస్తూ ఉంటుంది. ఎల్నినో ఇయర్స్ మనకు జనరల్గా ఇండియాలో డ్రాట్ ఇయర్స్ ఉంటుంది. ఎల్నినో వచ్చేసరికి మనకు అక్కడ టెంపరేచర్స్ ఎప్పుడైతే మనకు ఖచ్చితంగా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ సైడ్కి జనరల్గా మనకు విన్స్ జనరల్గా లో ప్రెషర్ నుంచి హై ఇండియాలో ఇండియన్ ఓషన్ డైపోల్ ఫేవరబుల్గా ఉంటుంది. అంటే ఇండియాకి బెటర్ రెయిన్ఫాల్ని లానినా ఇయర్స్లో జనరల్గా వస్తుంటుంది అనమాట. సో ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే ఇండియన్ ఎకనమిక్ యాక్టివిటీ పర్టికులర్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ బెటర్గా జరగాలంటే మాన్సూన్ రెయిన్ఫాల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ అగ్రికల్చర్. అండ్ మాన్సూన్ ఎంత బెటర్గా మాన్సూన్ రెయిన్స్ ఎంత బెటర్గా ఎంత రెగ్యులర్గా ఉంటే మనకు యాక్టివిటీస్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అంత స్మూత్గా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఎంత స్మూత్గా జరిగే కొద్దీ మనకు పర్టికులర్లీ ఇన్ఫ్లేషన్ మీద ఇంపాక్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గుతూ ఉంటుంది. సో దట్ జనరల్గా కన్జ్యూమర్ మీద ఎఫెక్ట్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ఎఫెక్ట్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పేపర్లో ప్రధానంగా మనకి ఈరోజు కనిపించింది సర్క్యులర్ ఎకానమీ. అండ్ సర్క్యులర్ ఎకానమీ సస్టైనబుల్ ఎకనమిక్ డెవలప్మెంట్లో సస్టైనబుల్ ఇండస్ట్రియల్ యాక్టివిటీలో చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. అండ్ నవేడేస్ మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ సర్క్యులర్ ఎకానమీ వైపు మోర్ అండ్ మోర్ ఇంట్రెస్ట్ చూపుతుంది. ఈ క్రమంలో ఆ సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటంటే జనరల్గా సర్క్యులర్ ఇట్ ఈజ్ ఏ మోడల్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ అండి. మోడల్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ ఏంటంటే జనరల్గా దీంట్లో ఏమేమి ఉంటాయంటే షేరింగ్ అండ్ లీజింగ్ యాజ్ వెల్ యాజ్ రిపేర్, తర్వాత రీసైక్లింగ్ యాజ్ వెల్ యాజ్ రీసైక్లింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ ప్రోడక్ట్స్ అనమాట. ఏదైనా ఒక ప్రోడక్ట్ని రీసైకిల్ చేసి తర్వాత ఎంత పాజిబిలిటీ ఉందో అంత పాజిబుల్ టైంలో దాన్ని రీసైకిల్ చేసి రీయూజ్ చేసే ప్రక్రియని ఈ మన సర్క్యులర్ ఎకానమీలో చాలా ప్రధానంగా చూడాల్సి వస్తుంది. జనరల్గా ఈ సర్క్యులర్ ఎకానమీలో ఒక ప్రోడక్ట్ యొక్క లైఫ్ స్పాన్ని ఎంత పాజిబిలిటీ ఉంటే అంత పాజిబుల్ మేనర్లో ఎక్స్టెండ్ చేసి ఒక వేస్టేజ్ లెవెల్ని తగ్గించేసి ఎకానమీలో బెటర్ ప్రొడక్షన్ వైపు లేకపోతే బెటర్ ఎకనమిక్ యాక్టివిటీ వైపు ముందుకెళ్ళాలని ఒక ప్రయత్నంలో భాగంగా మనకి సర్క్యులర్ ఎకానమీ అనేది నవేడేస్ మోర్ అండ్ మోర్ ఆఫన్గా వినిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో ప్రధానంగా ఒక ప్రోడక్ట్ యొక్క లైఫ్ని ఎంత ఎక్స్టెండ్ చేయగలరు అనేది చాలా ప్రధానంగా మనకు సర్క్యులర్ ఎకానమీలో కనిపిస్తూ ఉంది. టాపిక్ వచ్చేసి చాబహార్స్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. మనకు చాబహార్ పోర్ట్ గురించి రీసెంట్గా మనం జియో పొలిటికల్ ఇష్యూస్ డిస్కస్ చేసినప్పుడు ప్రధానంగా ఒక అంశం డిస్కస్ చేశాము, ఐఎంఈసి ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. అందులో కూడా చాబహార్ పోర్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మనం అప్పుడు ఆ రోజు లైట్గా టచ్ చేసి వదిలేసాం. బట్ ఈరోజు ప్రధానంగా చాబహార్ పోర్ట్ గురించి మనకు ఒక ఆర్టికల్ ఉంది. అండ్ ఈ చాబహార్ పోర్ట్ ఫౌండేషన్ స్టోన్ 2003లో వేశారు. అప్పటి నుంచి ఇండియా ఈ పర్టికులర్గా చాబహార్ పోర్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో చాబహార్ పోర్ట్తో ఇండియా యొక్క అసోసియేషన్ ఇన్వాల్వ్ అయ్యింది. అంటే ఇండియా చాబహార్ పోర్ట్ కన్స్ట్రక్షన్ విషయంలో అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపుతుందంటే మనకు అడ్జసెంట్ నైబర్గా ఉన్న పాకిస్తాన్తో మనకు కార్డియల్ రిలేషన్ లేవు. దానివల్ల మనకు ఇండియా నుంచి సెంట్రల్ ఏషియా యాజ్ వెల్ యాజ్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలంటే మనకు ఆల్టర్నేటివ్ రూట్ ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో భాగంగా చాబహార్ పోర్ట్ ఏదైతే సదరన్ కోస్ట్ ఆఫ్ ఇరాన్లో ఉంటుందో చాబహార్ పోర్ట్, ఆ పోర్ట్ యాక్టివిటీస్తో మనం ఇన్వాల్వ్ అయ్యి ఆ పోర్ట్ను ఇండియా డెవలప్ చేయగలిగితే ఇండియాస్ సపోర్ట్తో డెవలప్ చేయగలిగితే మనకు అక్కడ యాక్సెస్ దొరుకుతుంది. అక్కడ నుంచి సెంట్రల్ ఏషియా యాజ్ వెల్ యాజ్ ఈ పోర్ట్ నుంచి మనకు సెంట్రల్ ఏషియా యాజ్ వెల్ యాజ్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళేదానికి ఒక రూట్ ఈజీగా దొరికేస్తుంది. సో దట్ మనకు ఇండియా యొక్క ట్రేడ్ యాక్టివిటీస్ సెంట్రల్ ఏషియా యాజ్ వెల్ యాజ్ ఆఫ్ఘనిస్తాన్లో స్మూత్ ప్యాసేజ్కి హెల్ప్ అవుతుందనేసి చాబహార్ పోర్ట్లో ఇండియా చాలా 2003 నుంచి దీంట్లో చాలా ఇన్వాల్వ్ అయింది. చాబహార్ పోర్టే కాకుండా ఇండియా ఇంకా ఫర్దర్గా ఇందులో ఫర్దర్గా బీ గ్యాస్ ఫీల్డ్ ఎక్స్ప్లోరేషన్లో కూడా ఇండియా చాలా ప్రధాన పాత్ర పోషించింది. ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది ఫర్జాద్ గ్యాస్ ఫీల్డ్లో ఎక్స్ప్లోరేషన్లో చాలా ప్రధాన పాత్ర పోషించి అదే కాకుండా మనకు ఇండియా ఇరానియన్ చాబహార్ పోర్ట్ ఆఫ్ ఫర్జాద్ గ్యాస్ ఫీల్డే కాకుండా ఇండియా ఇంకా లాంగ్ బ్యాక్ నుంచి మనకు రష్యాలో ఉన్న ఇంకొక గ్యాస్ ఫీల్డ్ సకాలిన్ 1 గ్యాస్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇండియా చాలా డీప్గా ఇన్వాల్వ్ అవుతుంది. ఇదంతా ఇండియాస్ యొక్క బయోలెటరల్ రిలేషన్స్ని డైవర్సిఫై చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇండియా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయింది. ఈ సెంట్రల్ ఏషియా యాజ్ వెల్ యాజ్ రష్యా అండ్ ఆఫ్ఘనిస్తాన్స్ ఈ బయోలెటరల్ రిలేషన్షిప్స్ బెటర్గా పర్టికులర్లీ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరగాలంటే మనకు చాబహార్ పోర్ట్ అనేది చాలా కీ పాయింట్గా అండ్ గేట్వే టు సెంట్రల్ ఏషియా యాజ్ వెల్ యాజ్ మనకు
సెంట్రల్ ఏషియా, తర్వాత ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్, తర్వాత మనకు ఆఫ్ఘనిస్తాన్తో ఈజీ యాక్సెస్కి చాబహార్ పోర్ట్ అనేది ఒక కామన్ పాయింట్గా అది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మనకు చాబహార్ పోర్ట్తో పోర్ట్ ద్వారా మన ట్రేడ్ యాక్టివిటీస్ చేయగలిగితే, ఏదైతే మనకు ఆఫ్ఘనిస్తాన్కి పర్టికులర్గా ట్రేడ్ పరంగా ఉందో, ఆఫ్ఘనిస్తాన్ కూడా పెద్దగా టూ మచ్ డిపెండెన్సీ అని పాకిస్తాన్ని లేకుండా వాళ్ళు రీసెంట్గా ఏదైతే తాలిబాన్ లెడ్ ఇంటరిమ్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్లో ఉందో, వాళ్ళు కూడా మనకు చాబహార్ పోర్ట్కి తాలిబాన్ లీడర్ విజిట్ చేసి ఈ ప్రాజెక్ట్ని స్పీడీ మేనర్లో తీసుకెళ్ళాలని ఒక ఇంట్రెస్ట్ చూపించినట్టుంది. దాంట్లో భాగంగా మనకు ఒక 35 మిలియన్ డాలర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ని కూడా చాబహార్ పోర్ట్లో తాలిబాన్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్ రూల్ చేస్తున్న తాలిబాన్ ఇంటరిమ్ గవర్నమెంట్ కూడా పెట్టేదానికి ముందుకు వచ్చింది. మెయిన్లీ తాలిబాన్స్ కూడా పర్టికులర్లీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఈ విషయంలో ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారంటే, ఏదైతే చైనా బ్యాకింగ్ గ్వాదర్ పోర్ట్ ఉందో, కరాచీ పోర్ట్ ద్వారా వాళ్ళకు కూడా ట్రేడ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్తో ఆఫ్ఘనిస్తాన్కి ఎలా స్మూత్ రిలేషన్స్ ఎక్కువగా ఉండవు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా ఈ పర్టికులర్ మన చాబహార్ పోర్ట్ని త్వరితగతిన పూర్తి చేసేదానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ చాబహార్ పోర్ట్ గురించి ఈ ఆర్టికల్ ప్రధానంగా మనకు ఏదైతే ఇండియా రీసెంట్గా మనకు ఒక డీల్ సైన్ చేసింది, అది కూడా ఎప్పుడైతే చాపర్ క్రాస్లో ఇరానియన్ ప్రెసిడెంట్ యాజ్ వెల్ as ఫారెన్ మినిస్టర్ చనిపోయిన క్రమం, అట్ ద సేమ్ టైం గాజాలో వార్ జరుగుతున్న టైంలో, తర్వాత ఇరాన్ యాజ్ వెల్ as ఇజ్రాయెల్ మధ్యలో ఆల్మోస్ట్ యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ టైంలో చాబహార్ పోర్టుకి సంబంధించింది ఈ డీల్ ఏదైతే ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం ఏదైతే ఉందో, అది చాలా ఇరాన్ యాజ్ వెల్ as ఇండియన్ బయలాటరల్ రిలేషన్షిప్లో చాలా బిగ్ స్టెప్గా చూడాల్సి ఉంటుంది. సో మనకు చాబహార్ పోర్టు రెండు రకాలుగా చాలా ఇంపార్టెంట్. ఒకటి ఎకనామిక్ పరంగా, రెండోది స్ట్రాటజిక్ రీజన్స్ పరంగా చాలా ఇంపార్టెంట్. స్ట్రాటజిక్ పరంగా ఇందాక చెప్పినట్టు మనకు ఆఫ్ఘనిస్తాన్కి ఈజీ ప్యాసేజ్ యాజ్ వెల్ as ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్కి మనం కనెక్ట్ అవ్వాలంటే చాబహార్ పోర్ట్ మాత్రమే మనకు చాలా ఈజీ యాక్సెస్గా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఏదైతే మనకు ఆయిల్ రిసోర్సెస్ అలాంటివి ఇండియాకి ప్రాపర్గా సీమ్లెస్గా తీసుకురావాలి అంటే ఖచ్చితంగా మనకు ఇరానియన్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ అన్నిటికీ చాలా బెటర్ ఇరానియన్ యాజ్ వెల్ as సెంట్రల్ ఏషియా నుంచి వచ్చే మనకు మినరల్ రిసోర్సెస్ రిలేటెడ్ ఇంపోర్ట్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటన్నిటిని స్మూత్ మేనర్లో ఇండియాకి తీసుకొచ్చేదానికి మనకు చాబహార్ పోర్ట్ చాలా పెద్ద మొత్తంలో హెల్ప్ అవుతుంది. అండ్ చాబహార్ పోర్ట్ని మనం రెండు రకాలుగా చూడాల్సి ఉంటుంది. మనకు ఇది వెస్ట్ ఏషియా, ఇండియా యొక్క వెస్ట్ ఏషియా పాలసీగా కాకుండా ఇది ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ పాలసీకి చాలా దగ్గరగా ఉంటుంది. అంతకుముందు మనకు ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ పాలసీకి అంటే ముందు మనకు ఇండియాస్ వెస్ట్ ఏషియా అవుట్లుక్ అనేది ఉండేది. అది వెస్ట్ ఏషియా అవుట్లుక్ అంటే మనకు చాబహార్ పోర్ట్ని ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ పాలసీ కింద చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అండ్ ఏదైతే ఈ చాబహార్ పోర్ట్ ఉందో, ఇది మెయిన్లీ మనకు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్కి లింక్ పాయింట్గా హెల్ప్ అవుతుంది. దీని ద్వారా మనకు సెంట్రల్ ఏషియా, రష్యా, పాకిస్తాన్ని బైపాస్ చేసి సెంట్రల్ ఏషియా తర్వాత మనం రష్యా రీచ్ అయ్యేదానికి ఈ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ హెల్ప్ అవుతుంది. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్కి మనం రీచ్ అవ్వాలంటే మనకు ఓన్లీ వే వచ్చేసి చాబహార్ పోర్ట్ మాత్రమే చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. అదర్వైజ్ మనకు ఇండియా రష్యా మధ్య లేకపోతే ఇండియా సెంట్రల్ ఏషియా మధ్య జరగాల్సిన ట్రేడ్ ఏదైతే అవుతుందో ఆల్మోస్ట్ త్రిబుల్ టైం 3 times జర్నీ టైం ఎక్కువ పడుతుంది. సో ఎప్పుడైతే చాబహార్ పోర్ట్ అనేది ఒక ఫంక్షనింగ్లోకి వచ్చేసి ఇండియా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ముందుకు ఇండియా యొక్క ఇంట్రెస్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది, పర్టికులర్లీ సెంట్రల్ ఏషియా తర్వాత రష్యాతో. అండ్ ఇక్కడ మనం రీసెంట్గా చూసుకుంటే ఏదైతే అమెరికన్ శాంక్షన్స్, పర్టికులర్లీ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే మనకు JCPOA 2018లో సైన్ చేసిన న్యూక్లియర్ డీల్ బిట్వీన్ ఇరాన్ అండ్ P5+1 కంట్రీస్ మధ్య జరిగిందో, దీంట్లో నుంచి అబ్రప్ట్గా యుఎస్ఏ బయటకు వచ్చిన తర్వాత చాబహార్ పోర్ట్ యాక్టివిటీస్ ప్రధానంగా ఆగిపోయినాయి. సో ఇప్పుడు యుఎస్ఏ కూడా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న యాక్ట్కి కొంచెం భిన్నంగా మనకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇది బై యూజింగ్ స్విస్ తర్వాత ఖతార్ తర్వాత ఒమన్ కంట్రీస్ ద్వారా మీడియేటింగ్ చేసేసి ఇరాన్తో రిలేషన్స్ని స్మూతెన్ చేసుకునే ప్రయత్నంలో బిడెన్ అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తూ ఉంది. ఇది కూడా ఇండియాకి, పర్టికులర్లీ ఇండియన్ యొక్క ఇంట్రెస్ట్లు ఇరాన్ పరంగా ఏవైతే ఉన్నాయో అవి చాలా హెల్ప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అంతకుముందు మనకు ఇరాన్ వచ్చేసి టాప్ 5లో టాప్ 2 కంట్రీగా ఉండేది మనకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో. కానీ ఏదైతే ఇరాన్ మీద అమెరికన్ శాంక్షన్స్ మనకు ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇంపోజ్ చేశాడో, దానివల్ల మనకు ఒబామా యొక్క అడ్మినిస్ట్రేషన్ ప్రెషర్కి లొంగేసి ఇండియా ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడం వల్ల ఇరాన్ అసలు ఆల్ ద వే మనకు టాప్ 10లో లేకుండా అయిపోయింది. ఆయిల్ సప్లైర్ కంట్రీలో. సో ఈ రకంగా ఇప్పుడు ఇండియా ఏదైతే తన ఎకనామిక్ ఇంట్రెస్ట్లు అన్ని ఎకనామిక్ ఇంట్రెస్ట్ల పరంగా చూసుకుంటే యుఎస్ పెట్టే ప్రతి ప్రెషర్కి ఈల్డ్ కాకుండా తన పర్టికులర్గా
పర్టికులర్గా ఇండియన్ ఇంట్రెస్ట్ని చూసుకొని ఇరాన్తో బయలాటరల్ రిలేషన్ మెయింటైన్ చేసేదానికి ఇంట్రెస్ట్ చూపుతోంది. ఈ క్రమంలో ఈ చాబహార్ పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఇండియాస్ యొక్క ఎకనమిక్ ఆస్పెక్ట్ తర్వాత స్ట్రాటజిక్ యొక్క ఇంట్రెస్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సో ఈ చాబహార్ పోర్ట్ యొక్క యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్ళడంలో ప్రధానంగా మనకి హెల్ప్ అయిన అంశాలు ఏంటంటే పర్టికులర్లీ డిప్లొమాటిక్ అండ్ ఎకనమిక్ రిలేషన్స్, పర్టికులర్లీ యుఎస్ఏ, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ కంట్రీస్ అన్నీ కలిసి I2U2 అనే ఒక గ్రూప్గా ఏర్పడినాయి. I2 అంటే ఇండియా అండ్ ఇజ్రాయెల్, U2 అంటే యుఎస్ఏ అండ్ యుఏఈ. ఈ కంట్రీస్ పర్టికులర్లీ ఎకనమిక్ ఒక గ్రూప్గా మాట్లాడుకొని ఖచ్చితంగా గాజాలో వార్ జరుగుతున్న క్రమంలో ఇజ్రాయెల్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ క్రమంలో వీటన్నిటిని పక్కన పెట్టి ఎకనమిక్ యాక్టివిటీ, పర్టికులర్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్, తర్వాత ఎకనమిక్ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం I2U2 ద్వారా చేస్తున్నారు. ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనమిక్ కారిడార్ అనేది ఒక వన్ ఆఫ్ ద ఎజెండాగా ఉంది ఇందులో కూడా. సో ఇవన్నీ బేస్ చేసుకొని చూసుకుంటే ఖచ్చితంగా వార్ ఎస్కలేషన్స్ని, తర్వాత ఇరాన్లో గవర్నమెంట్ పరంగా ప్రెసిడెంట్స్ అండ్ ఫారెన్ మినిస్టర్ ఇద్దరు చాపర్ క్రాస్లో చనిపోయిన తర్వాత కూడా ఈ రకమైన పాజిటివ్ డెవలప్మెంట్స్తో ముందుకెళ్ళటం అనేది ఖచ్చితంగా అది ఇరాన్ యాజ్ వెల్ యాజ్ ఇండియా రెండింటికి ఎకానమీ పరంగా, తర్వాత బయలాటరల్ రిలేషన్ పరంగా చాలా పెద్ద మొత్తంలో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా రిలైజ్ అండ్ చైనా ఫర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ గూడ్స్ అనేసి నెక్స్ట్ ఆర్టికల్ ఉందండి. మనకు ఇది ప్రధానంగా మనం నిన్న చూసాము, ఇండియా ఈజ్ హ్యావింగ్ ట్రేడ్ డెఫిసిట్ విత్ 9 out of 10 టాప్ ట్రేడింగ్ కంట్రీస్ అనేది. అది మనం చూసుకుంటే మనకు టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే ఒక యుఎస్ఏతో మాత్రం మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అండ్ మనకు హైయెస్ట్ ట్రేడ్ డెఫిసిట్ వచ్చేసి మనకు చైనాతో ఉంది. అండ్ సెకండ్ హైయెస్ట్ ట్రేడ్ డెఫిసిట్ వచ్చేసి మనకు రష్యాతో ఉంది. రష్యాతో ట్రేడ్ డెఫిసిట్ పెరిగేదానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే రీసెంట్గా మనకు రష్యా నుంచి వచ్చే ఆయిల్ మనం ఎక్కువ మొత్తంలో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకు అది ఎక్కువ మొత్తంలో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే రీసెంట్గా యుక్రెయిన్ మీద రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత వెస్ట్రన్ శాంక్షన్స్ రష్యా మీద పెరిగిన తర్వాత రష్యా చీపర్ ప్రైస్కి ఆయిల్ ఇంపోర్ట్ ఇండియాకి చేయడం వల్ల మనకు ఒక టాప్ సోర్స్ ఆఫ్ ఆయిల్ ఎక్స్పోర్టర్గా మనకు రష్యా మిగలటం వల్ల మనకు రష్యాతో పర్టికులర్లీ ట్రేడ్ డెఫిసిట్ చాలా ఫాస్ట్గా పెరిగింది కంపారిటివ్ చైనా కూడా. సో ఈ ఆస్పెక్ట్లో మనకు చైనా నుంచి ప్రధానంగా మనం ఇంపోర్ట్ చేసుకునే ఐటమ్స్ పరంగా చూసుకుంటే మొబైల్ ఫోన్స్ వచ్చేసి టాప్ ప్రయారిటీగా ఉన్నాయి. సెకండ్ వచ్చేసి ఆటోమేటిక్ డేటా ప్రాసెసింగ్ మెషిన్స్ వచ్చేసి సెకండ్ ప్రయారిటీగా, అండ్ థర్డ్ వచ్చేసి సెమీ కండక్టర్స్ అండ్ డయోడ్స్ వచ్చేసి థర్డ్ బిగ్గెస్ట్ ఐటమ్గా ఉంది. ఫోర్త్ బిగ్గెస్ట్ ఐటమ్స్ వచ్చేసరికి మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వచ్చేసి మనకు ఫోర్త్ ఐటమ్గా ఉంది. ఈ ఆస్పెక్ట్లో మనకు ప్రధానంగా చూసుకుంటే ఇండియా చైనా మధ్య ట్రేడ్ డెఫిసిట్ పెరిగేదానికి ప్రధానంగా ఈ 4 పెద్ద వస్తువులు చాలా పెద్ద మొత్తంలో పెరుగుతాయి ఉన్నాయి. అండ్ మనము టాప్ 10 ట్రేడింగ్ పార్ట్నర్స్లో 9 కంట్రీస్తో మనకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అండ్ రీసెంట్గా చైనా 2024లో చైనా ఇండియా యొక్క టాప్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఏమైంది, లాస్ట్ 10 ఇయర్స్లో జనరల్గా మనకు టాప్ ట్రేడింగ్ పార్ట్నర్గా యుఎస్ఏ ఉండేది, కానీ లాస్ట్ 10 ఇయర్స్లో 6 times మనకు చైనా యుఎస్ఏని ఓవర్టేక్ చేసి ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఎమర్జ్ అయింది లాస్ట్ 10 ఇయర్స్లో 6 times. దిస్ మీన్స్ మనకు చైనా మీద మన ట్రేడ్ డిపెండెన్సీ ఎంత పెద్ద బిగ్ మేనర్లో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 10 ఇయర్స్లో 6 times ఇండియా టాప్ ట్రేడింగ్ పార్ట్నర్గా చైనా ఎమర్జ్ అయిందంటేనే. అండ్ ట్రేడ్ డెఫిసిట్ ప్రధానంగా మనకు ఎందుకు వస్తుందంటే జనరల్గా మనకు ఇంపోర్ట్స్ తగ్గి ఎక్స్పోర్ట్ పెరగడం వల్ల ఆ కంట్రీతో మనకు ట్రేడ్ డెఫిసిట్ అనేది జనరల్గా వస్తుంది. సో మనకు చైనాతో ట్రేడ్ డెఫిసిట్ పెరిగేదానికి ప్రధానంగా మనం దేన్ని చూసుకోవాలంటే ఎక్సెప్షనల్లీ హై వాల్యూమ్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా. అండ్ మనకు హై వాల్యూమ్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా అండ్ మన ఎక్స్పోర్ట్స్ టు చైనా చాలా డ్రాస్టిక్గా తగ్గుతూ ఉన్నాయి. అండ్ చైనా హ్యాస్ వైడెన్ అండ్ చైనా ఏదైతే ఉందో ఈ గ్యాప్ని పెంచుకుంటూ వస్తుంది. ఇండియాకు మనకు ఏదైతే మనకు ఎక్స్పోర్ట్ చేస్తుంది ఈ పర్టికులర్ గూడ్స్, మొబైల్ ఫోన్స్, తర్వాత ఆటోమేటిక్ డేటా ప్రాసెసింగ్ మెషిన్స్ కానీ, తర్వాత సెమీ కండక్టర్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఇవైతే ఇండియాలో ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెరిగే కొద్దీ, తర్వాత మొబైల్ ఫోన్స్ యూసేజ్ పెరిగే కొద్దీ ఇవన్నీ ఇండియా మెయిన్లీ చైనా మీద డిపెండ్ అవడం వల్ల ఈ గూడ్స్ అన్నిటి మీద మనకు చైనాతో ట్రేడ్ డెఫిసిట్ చాలా పెరుగుకుంటూ వస్తుంది. అండ్ ఇండియా ట్రేడ్ రిలేషన్షిప్ విత్ ఇండియా ఆపోజిట్గా ఉంది. ఏదైతే మనకు మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి. స్టిల్ మనము ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ రెండు ఇండియా యుఎస్ఏతో పెరుగుతున్నా ఇండియా మనకు యుఎస్ఏతో ట్రేడ్ సర్ప్లస్లోనే ఉంది. అది $37.6 బిలియన్ మనకు ట్రేడ్ సర్ప్లస్లోనే ఉంటా వస్తుంది. సో మెయిన్లీ
మనకి ఇంపోర్ట్స్ చైనా నుంచి చాలా డ్రాస్టిక్గా పెరుగుతున్నాయి. ఎక్స్పోర్ట్స్ టు చైనా ఆల్మోస్ట్ స్టాగ్నేటెడ్ మేనర్లో ఉంది. సో ఎక్స్పోర్ట్ టు యుఎస్ ఏదైతే ఉన్నాయో ఇంపోర్ట్స్ టు యుఎస్ఏ, ఇందాక నేను చెప్పినట్టు ఎక్స్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంపోర్ట్స్ టు యుఎస్ఏ పెరుగుతూ ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు చైనా మనకు ఎక్స్పోర్ట్స్ తగ్గుతూ ఉన్నాయి, స్టాగ్నేట్ అయిపోయిన ఇంపోర్ట్స్ మాత్రము డ్రాస్టిక్గా పెరుగుతూ ఉండటం వల్ల ఈ కాంట్రడిక్షన్. ఇది మనకు సర్ప్లస్ ఇక్కడ 36 బిలియన్స్ ఉంటే మనకు ఇక్కడికి వచ్చేసరికి 85 బిలియన్ ఉంది. మనకు ఈ రకంగా చూసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ మనకు ట్రేడ్ సర్ప్లస్ యుఎస్తో ఉన్నదానికంటే డబుల్ మనకు ట్రేడ్ డెఫిసిట్ చైనాతో ఉంది. సో మనకు ఇందాక నేను చెప్పినట్టు మనకు రష్యాతో ఏదైతే మనకు ట్రేడ్ డెఫిసిట్ స్కై రాకెటెడ్ మేనర్లో పెరిగింది, దానికి ప్రధాన కారణం వెస్టర్న్ శాంక్షన్స్ వల్ల. రష్యా మీద వచ్చిన వెస్టర్న్ శాంక్షన్స్ శాంక్షన్స్ ఇంపోజిషన్ వల్ల మనం రష్యా నుంచి చీప్ ఆయిల్ని ఎక్కువ మొత్తంలో ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల పెరిగింది. అండ్ మనకు ఇంకొక పెక్యులియర్ థింగ్ ఏంటంటే నెదర్లాండ్స్లో మనకు ట్రేడ్ సర్ప్లస్ పెరిగింది. ట్రేడ్ సర్ప్లస్ నెదర్లాండ్స్తో పెరిగేదానికి అదే వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి రష్యన్ శాంక్షన్స్ అండ్ వెస్ట్రన్ శాంక్షన్స్ అండ్ రష్యా మీద శాంక్షన్స్ విధించడం వల్ల నెదర్లాండ్ డైరెక్ట్లీ వాళ్ళకి కావాల్సిన ఆయిల్ అండ్ పెట్రోలియం రిలేటెడ్ ప్రోడక్ట్స్ని రష్యా నుంచి పర్చేజ్ చేయలేకపోవడం వల్ల ఇండియా నుంచి పర్చేజ్ చేయడం మొదలెట్టింది. అందుకని నెదర్లాండ్స్కి ఇండియాకి మధ్య ఉన్న ట్రేడ్ రిలేషన్ ఏదైతే ఉందో సర్ప్లస్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ టు నెదర్లాండ్స్ పెరిగింది, ఇంపోర్ట్స్ తగ్గడం వల్ల నెదర్లాండ్స్తో మనకు ట్రేడ్ సర్ప్లస్ వచ్చింది. దానికి ప్రధాన రీజన్స్ వచ్చేసరికి వెస్ట్రన్ శాంక్షన్స్ అండ్ రష్యా ఉండటం వల్ల రష్యా నుంచి డైరెక్ట్గా నెదర్లాండ్స్ ఏం పర్చేజ్ చేయలేకపోవడం వల్ల మనకు ట్రేడ్ సర్ప్లస్ నెదర్లాండ్స్తో ఇండియాకి వచ్చింది. సో మనం ఈ గ్రాఫ్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కంటిన్యూస్గా ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో కంటిన్యూస్లీ చైనా నుంచి మన ఇంపోర్ట్స్ ఎలా పెరుగుతూ ఉన్నాయి అనేది ఈ పర్టికులర్ లైన్ చూపిస్తూ ఉంది. ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా ఇది పర్టికులర్లీ కంటిన్యూస్లీ మనకు ఆల్మోస్ట్ పెరుగుకుంటానే ఉంది. అండ్ సెకండ్ చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ యూఎస్ఏ కూడా స్టడీ గ్రోత్ ఉంది. ఒకనొక స్టేజ్లో ఇక్కడ కొంచెం స్టాగ్నేట్ అయింది, అగైన్ మళ్ళీ స్టడీ గ్రోత్ పెరుగుతూ ఉంది. ఇంపోర్ట్స్ టు యూఎస్ఏ కూడా ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ రీసెంట్లీ కొంచెం ఇక్కడ చూసుకుంటే మనకు డౌన్వర్డ్ ట్రెండ్ నోటీస్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఎక్స్పోర్ట్స్ టు చైనా ఇది మాత్రం ఒక లీనియర్గానే ఉంటుంది, ఇది మాత్రం దీంట్లో పెద్ద చేంజెస్ ఏం రావట్లేదు. ఇందాక నేను చెప్పినట్టు మనకు చైనాతో మనకుండే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అది లీనియర్ లైన్ ఆల్మోస్ట్ స్టాగ్నేటెడ్ మేనర్లో ఉంటుంది. సో ఇండియాలో పర్టికులర్లీ ఈ మొబైల్ ఫోన్స్ ఈ పర్టికులర్ ఐటమ్స్ అన్నీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెంచకుండా చైనాతో ట్రేడ్ డెఫిసిట్ నియర్ ఫ్యూచర్లో తగ్గేదానికి ఆస్కారం లేదు. అట్ ద సేమ్ టైం ఏదైతే మనకు యుఎస్ఏతో ట్రేడ్ రిలేషన్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బోత్ పెరుగుతూ ఉన్నాయి. బట్ స్టిల్ ట్రేడ్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా ఉంది కాబట్టి ఇది నో నీడ్ టు వరీ. బట్ దీన్ని అడ్రస్ చేసేదానికి ఖచ్చితంగా గవర్నమెంట్ పర్టికులర్లీ ఏదైతే ఎల్పిఐ ప్రొడక్షన్ లింక్డ్ పిఎల్ఐ స్కీమ్ ఏదైతే ఉందో ఇలాంటి స్కీమ్స్ బెటర్ మేనర్లో వస్తే మాత్రమే ఇండియాలో ప్రొడక్షన్స్ పెరుగుతూ ఉంటుంది. ప్రొడక్షన్స్ పెరిగితేనే ఖచ్చితంగా చైనా మీద డిపెండెన్సీ తగ్గుతుంది, చైనాతో ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది. అండ్ ఇలాంటి పిఎల్ఐ లాంటి స్కీమ్స్ బెటర్ మేనర్లో రావడం వల్ల ఇండియాలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా బెటర్ అవుతుంది.